లేదు నువ్వు ఆపేస్తా అంటే ఇక్కడ కూర్చోమంటే రోడ్డు మీద కూర్చుంటాను. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా, మీరే అర్థం కాక పనిచేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు ఎవరి మీద, అపదైన సర్వీస్ మంత్రిగా. ఎందుకు పెడుతున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరి వ్యక్తిగతంగా అనడం లేదు. నేను సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ ఇస్తారు, తప్పు చేసే తప్పులు నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న పొరపాటు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తా ఉన్నారు, తప్పులు చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు. అయినా నేను ఇంకో ఓపిక పోతున్నాను చెప్తున్నాను. మీరు బలైతారు కిందోళ్ళు, చిన్నోళ్ళు కిందోళ్ళు బలైతారని చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. అది నా బాధ్యత. నా మాట లేకుండా, నా ఆర్డర్ లేకుండా ఏం ఉంటారు, ఏం రాలి, ఏమేం చేయాలి ఇంకో పార్టీ సార్ తీసుకొస్తాం. మేము తీసుకొస్తాం. కిషోర్ సార్ ఉండడం వల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది రాదు. నేను రావడం వల్ల శాంతి భద్రత ఎవరికి రాదు. సింపుల్ పబ్లిక్ వచ్చే వరకు మీరు ఎన్కేస్ వచ్చుకుంటున్నారు, మీకే నష్టం. అల్టిమేట్ గా నష్టపోయింది మీరు, పోలీసు అంటే మిమ్మల్ని తమ క్యాంపస్ తీసుకొస్తారు. ఎందుకు పోతూ నాకు అర్థం కావట్లేదు. నాకు మొత్తం కావాలంటే అది చెక్ చేసుకోండి. పనిలో ఉంది నిజంగా అట్లా ఓదర్చుకుంటే నా ప్లాన్ ఎట్లుంటుంది మీకు తెలియదు. నిజంగా అట్లా ఓదర్చుకుంటే నా ప్లాన్ ఎట్లుంటుంది మీకు తెలియదా? ఏముంటాయి అయినా నా మెడుకుంటే ఎక్కడ అక్కడ